దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి నిన్న దర్శి ప్రభుత్వ వైద్యశాల పరిశీలనలో భాగంగా హాస్పిటల్లోని గైనకాలజిస్ట్ రూమ్ లో డాక్టర్ చైర్ లో కూర్చోవడంపై దర్శి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సోమన్ వివరణ ఇచ్చారు. నిన్న డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి కూర్చున్న రూమ్ మరియు చైర్ సూపరింటెండెంట్ కాదని, డాక్టర్ లక్ష్మి ఒక మంచి పేరొందిన గైనకాలజిస్ట్ అని, కావున డాక్టర్ లక్ష్మి పక్కనే ఉన్న ప్లాస్టిక్ చైర్ లో కూర్చుంటున్న తరుణంలో సాటి డాక్టర్ గా మాత్రమే నేను ఆ చైర్ లో వద్దు మేడం, ఈ చైర్ లో కూర్చోమని రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు. మా తోటి డాక్టర్స్ కోరిక మేరకే డాక్టర్ లక్ష్మి ఆ సీట్ లో కూర్చున్నారని తెలిపారు. డాక్టర్ లక్ష్మి హాస్పిటల్లో సీజనల్ వ్యాధులపై మాతో అడిగి తెలుసుకున్నారని, అనంతరం హాస్పిటల్ గా అవసరమైన పరికరాల గురించి అడిగిన తరుణంలోనే మిషనరీలకు సంబంధించి దాదాపు 1 లక్ష రూపాయల విలువగల పరికరాలు తన సొంత నిధులతో సమకూరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. హాస్పిటల్లో మార్చరీ గది లేక ఇబ్బందిగా ఉందని తెలుపుగా ప్రభుత్వ పరంగా మార్చరీ గది ఏర్పాటు చేస్తానని డాక్టర్ లక్ష్మి హామీ ఇచ్చినట్టు తెలిపారు. మరియు తాగునీటి సమస్య చెప్పగా దాతల సహాయంతో RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు డాక్టర్ సుమన్ తెలిపారు. నేను దర్శి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని. నిన్న గొట్టిపాటి లక్ష్మి గారు ఏదో పర్యటనలో భాగంగా ఇటువైపు వెళ్తూ ఒక నిమిషం ఆగి హాస్పిటల్ వైపు వచ్చారండి. వచ్చి సీజనల్ వ్యాధులు ఎలా ఉన్నాయో కనుక్కున్నామనే ఉద్దేశంతో వచ్చారు. మేడం గారు వచ్చినప్పుడు మాట్లాడే తీరు కానీ మాతో తోటి డాక్టర్గా చాలా మృదు స్వభావంగా మాట్లాడారు. మామూలుగా వచ్చినప్పుడు గైనిక్ అటు ఓపీ వైపుగా నడిచినప్పుడు నేనే చైర్ ఆఫర్ చేశాను. మేడం 2-3 సార్లు లేదండి నేను అటు కూర్చుంటానంటే, పర్వాలేదు మేడం మీరు అంటే స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఆ చైర్ ఆఫర్ చేయడం జరిగింది. అది సూపరింటెండెంట్ రూమ్ కాదండి, అది జస్ట్ గైనిక్ ఓపీ రూమ్లో డాక్టర్ గారి రూము, డాక్టర్ గారి చైర్. ఆ మేడం తోటి డాక్టర్ కాబట్టి అక్కడ మేడంని అక్కడ కూర్చోమన్నాను, అంతేకాని దీంట్లో ఎటువంటి ఉద్దేశము లేదు. అండ్ మేడం గారు కూడా హాస్పిటల్కి ఏమైనా అవసరం ఉన్నాయా నా నీడ్స్ మేడం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే మేడం మాట్లాడారు. హాస్పిటల్ కావాల్సిన ఒక CTG మిషను, పోస్ట్ మార్టం రూము అవన్నీ అరేంజ్ చేస్తానని చెప్పారు. అందుకని ఇది సూపరింటెండెంట్ రూమ్ కాదండి, అది సూపరింటెండెంట్ చైర్ కూడా కాదు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.